July 4, AP economy from newspapers. Jindal steel plant will help bring Rayalaseema out of backwardness, says Naidu garu. ఎక్కడండి? సున్నపురాళ్ళపల్లి విలేజ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. JSW జిందాల్ స్టీల్స్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ సున్నపురాళ్ళపల్లి ఇన్ జమ్మల్మడుగు కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్లో పెట్టడం జరుగుతుంది. ఈ వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ విజయనగరం. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? సరే, మొత్తానికి ఇది మన రాయలసీమ స్టీల్ ప్లాంట్. అది రాయలసీమ ఇంకా దేనికి మనం ఎకనామిక్గా ఏపీ ఎకానమీ పరంగా చదువుకోవాలంటే, ఇట్స్ నౌ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఎ హార్టికల్చరల్ హబ్. ఇదొక గోల్. అలాగే ఒక గోల్డ్ మైను అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. గోల్డ్ మైన్స్ కూడా అక్కడ స్టార్ట్ అవుతున్నాయి రాయలసీమ ఏరియాలో. ముఖ్యంగా రాయలసీమ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇంటూ ఏ హార్టికల్చరల్ హబ్. మనకి కియా మోటార్స్ అనంతపూర్లో ఉంది. అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ కడప జిల్లాకు కూడా ఆ విధంగా మేలు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏముంది నక్కపల్లి అంటే ఇటు అనకాపల్లి జిల్లా. ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఇన్ నక్కపల్లి, అదొక 1,35,000 కోట్లట. 35,000 కోట్లు, అంతా కోట్లే. JSW's అప్కమింగ్ స్పేస్ సిటీ. JSW's upcoming space city and drone city proposed in Tirupati district. Proposal to lay stone for global horticulture hub in Madanapalli. ఇలా ప్లేసెస్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్పేస్ సిటీ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, డ్రోన్ సిటీ ఆల్సో. అసలైతే డ్రోన్ కర్నూలు జిల్లాలో ఎక్కువ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రోన్ సిటీ అంటున్నారు. సో బీ వాచ్ఫుల్. స్పేస్ సిటీ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఎందుకంటే మనకి ఇప్పుడు శ్రీహరికోట అక్కడే ఉంది కాబట్టి తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది ఇప్పుడు శ్రీహరికోట. అట్లాగే ఈ రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇన్ మదనపల్లి, అది August 15th లాంచ్ చేయడం. లేయింగ్ స్టోన్. తర్వాత AGICL ఇన్వైట్స్ BD to ఎంపానల్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్స్ ఫర్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి. దీనికి అదేంటి? అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, AGICL, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇన్ 2025-26. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ఐకానిక్ ప్రాజెక్ట్స్. 25-26లో ఈ కార్పొరేషన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అని అదే పని మీద ఉంటుంది అనమాట. ఇంకా ఆ కార్పొరేషను ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ఐకానిక్ ప్రాజెక్ట్స్, అంతే. దట్ ఈజ్ స్పెషల్ పర్పస్ వెహికల్. అందులో ఏముంటాయి మనకి? ఇంక్లూడింగ్ ద అసెంబ్లీ, సెక్రటేరియట్ టవర్స్, హైకోర్ట్, జ్యుడిషియల్ అకాడమీ, రెసిడెన్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్, legislators and officers, besides city scale development such as 27-km Krishna river front. ఎంత? 27 కిలోమీటర్ కృష్ణా రివర్ ఫ్రంట్ అని కూడా డెవలప్ చేస్తారు. అలాగే 680 acres సెంట్రల్ పార్క్, తర్వాత క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కన్వెన్షన్ సెంటర్స్,
అండ్ ఐకానిక్ బ్రిడ్జ్, అలాగే తెలుగు కల్చరల్ సెంటర్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఏజీఐసిఎల్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ చూసుకుంటుంది అనమాట. ఏజీఐ అదే సేమ్ ఇన్ఫర్మేషనే ఇక్కడ కొంచెం కట్ చేశాను. ఓకే. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ chaired by Defence Minister Rajnath Singh accorded acceptance of necessity for defense acquisition proposals worth nearly 52,000 crore. 52,000 కోట్లు పెట్టి డిఫెన్స్ ఎక్విజిషన్ అంటే ఏమేం కొంటారంటే, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవ్డ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ యాంటీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఆకాష్ తరంగ్ అనేది ఒకటి. అంటే ఇవన్నీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్యూరిటీలోకి వస్తాయి. మ్యాన్ పోర్టబుల్ యాంటీ గైడెడ్ మిసైల్స్ సిస్టమ్స్ ఒకటి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ MRSAM వెపన్ సిస్టమ్, అలాగే విషొరాడ్స్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఫర్ ట్యాంక్స్ అండ్ జెట్ బేస్డ్ కాజే డ్రోన్ సిస్టమ్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ డిఫెన్స్. ఆకాష్ తరంగ్ అనేది ఏంటంటే, ఆకాష్ తరంగ్ ఈజ్ ఎ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆకాష్ తరంగ్ డిజైన్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ హోస్టైల్ డ్రోన్స్. ఇప్పుడు ఆ డ్రోన్లు వచ్చేస్తున్నాయి కదా, ఇరాన్లో అంతా డ్రోన్లే కదా ఇరాన్ వాళ్ళు వాడేది. సో దానికి మన ఇండియా కౌంటర్ ఎలాంటివి ఏమన్నా వస్తే ఆకాష్ తరంగ్ని యూజ్ చేస్తారనమాట. ఈ MPATGM విల్ స్ట్రెంథెన్ ద ఇన్ఫాంట్రీ క్యాపబిలిటీ టు కౌంటర్ ఎనిమీ ఆర్మర్డ్ ఫార్మేషన్స్. అలాగే MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ will enhance medium range air defense against range of aerial threats. Kamikaze drone system అనేది will provide enhanced electronic warfare capability. తర్వాత మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ MIGM, నావల్ షిప్బార్న్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఇవన్నీ కొంటారు. DAC ఆల్సో approved the procurement of fixed wing high altitude pseudo satellites FWHAPS. FWHAPS will enhancing the Air Force operational reach. మరి అంత టెక్నికల్గా అవసరం ఉండవు కానీ జస్ట్ ఒక ఐడియా కోసం పెట్టాను అంతే. ఇది చూడండి, కంట్రీస్ ఫస్ట్ అనగానే మనం చూడాలి అన్నీ. కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ మచ్చా టీ, మట్కా టీ అంటారు, మచ్చా టీ అంటారు. మరి అస్సాం మొత్తానికి అస్సాం ఎస్టేట్. an Assam tea estate on Friday sold India's first commercially produced మక్కా టీ ఏదో ఒకటి, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఫ్రమ్ కన్వెన్షనల్ టీస్. ఈ మచ్చా ఈజ్ మేడ్ ఆఫ్టర్ షేడింగ్ కామెలియా సైనెన్సిస్ టీ లీవ్స్ ఫర్ 3 to 4 weeks బిఫోర్ హార్వెస్ట్ అంటండి. ఆ మచ్చా అనేది అలా తయారు చేస్తారట. ఆ కమేలియా సైనెన్సిస్ టీ లీవ్స్ని 3-4 వారాలు బిఫోర్ హార్వెస్టింగ్ వాటిని షేడ్లో ఉంచుతారేమో. అకార్డింగ్ టు టీ ప్లాంటర్స్, ఆ షేడ్లో ఉంచడం వల్ల బ్లాకింగ్ 90% ఆఫ్ సన్లైట్ ఫ్రమ్ ద లీవ్స్ బూస్ట్ క్లోరోఫిల్ and amino acid levels and gives them distinct color and flavor. మొత్తానికి అదే అమ్మారు కమర్షియల్గా. 5 kilograms ఆఫ్ ఫస్ట్ ఎవర్ బ్యాచ్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్డ్ మచ్చా టీ was sold at the Guwahati టీ ఆక్షన్ సెంటర్ డ్యూరింగ్ సేల్ నంబర్ 27. ఇది జపాన్లో ఉంది, ఫర్ రిప్రజెంటేషన్ ఓన్లీ, మన ఇండియాది కాదు. అలా షేడ్ వేస్తారంట, షేడ్ ఎండ తాగలేకుండా. మేకింగ్ ఆఫ్ మచ్చా.
Matcha is made finely by grinding shade-grown tree leaves into vibrant green powder. Unlike usually green tea, where leaves are steeped and discarded, matcha is whisked into water and taken entirely, giving high levels of antioxidants, amino acids, and natural caffeine. The matcha came from Chota Tingrai Tea Estate in eastern Assam's Tinsukia district. తీన్ కతియా కదా మన ఇండియన్ హిస్టరీలో తీన్ కతియా సిస్టమ్ అంటారు. 3/20 ఇండిగో ప్లాంటేషన్. తీన్ కతియా, తీన్ అంటే 3. సో ఆ విధంగా అస్సాం ఎస్టేట్ కంట్రీస్ ఫస్ట్ కమర్షియలీ ప్రొడ్యూస్డ్ మచ్చా టీని అమ్మింది. ఓకే, దట్స్ ఇట్.